హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్స్ టు మై ఛానల్ టింకు స్పెషల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు మనం చిన్న చిన్న చిట్కాలతో చిటికలో తయారైపోయే చిల్లి గారెలను అయితే మనం తయారు చేసుకుందాం. దీనికి నేను పొట్టు లేని మినపప్పుని ఒక 250 గ్రాములు తీసుకొని ఈ పప్పుని 3-4 సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత తగిన నీళ్లు పోసి ఒక 2 గంటల పాటు అయితే నానబెట్టుకున్నాను. ఈ నానబెట్టుకున్న పప్పుని వడగిన్నెలో వడపోసి తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఈ పప్పుని ఈ మిక్సీ జార్లో వేసి ఆ తర్వాత దీనిలో నేను కొద్దిగా సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు వేసి కోర్సుగా అంటే మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉన్నట్టు రుబ్బుకోవాలి. దీనిలో రుచికి కొద్దిగా జీలకర్ర కూడా వేయాలి. మెత్తగా వేసిన రుబ్బుకొని ఈ పప్పుని కాస్త బరకగా రుబ్బుకొని ఆ తర్వాత ఒక గిన్నెలో మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పిండిలో మనము సన్నగా తరిగిన కరివేపాకును కొద్దిగా, సన్నగా తరిగిన కొత్తిమీరను కొద్దిగా, ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ పిండిని ఈ ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ పిండిని ఒక 5 నిమిషాలు కలుపుకుంటే మనకి ఈ గారె అనేది లోపల మెత్తగా పైన క్రిస్పీగా వస్తుంది. ఎందుకంటే మనం 2 గంటలే నానబెట్టాం కాబట్టి మనం ఈ పిండిని అంటే తొందరగా మనకి టిఫిన్కి అవసరమైతే గారెలు వేసుకోవటానికి ఓవర్ నైట్ అంతా మినపప్పు నానబెట్టుకోకుండా పొద్దున్నే వేసుకోవాలంటే ఒక 2 గంటలు నానబెట్టుకుంటే మనకు సరిపోతుంది. ఇలా నానబెట్టుకుంటే ఇట్లా ఒక 5 నిమిషాలు రుబ్బుకున్న తర్వాత ఈ పిండిని ఈ మాదిరిగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి లోపల మెత్తగా పైన క్రిస్పీగా వస్తే తినటానికి చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకని నేను మీకు ఈ టిప్పును అనేది చెప్తున్నాను. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత మనం గారెలు అనేది వేసుకుంటే మీరే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంటాయో. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5 నిమిషాలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మనం ఒక కడాయి తీసుకొని నూనెని తగినంత పోసుకొని బాగా వేడి చేసుకోవాలి. నూనె వేడి చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంచాలి. తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసిన ఈ పిండిని కొద్దిగా పిండి వేసి నూనె వేడెక్కిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్గా బాల్ లాగా చేసి ఇట్లా ఒక ప్లాస్టిక్ పాలిథిన్ కవర్ మీద వేళ్ళతో ఒత్తుకొని మధ్యలో ఒక చిన్న చిల్లు అనేది పెట్టి ఇలా వేడెక్కిన నూనెలో వేసుకోవాలి. ఇలా గారెకి చిల్లు అనేది పెట్టుకుంటే గారె మొత్తం ఈవెన్గా కాలి చాలా బాగా వచ్చిద్ది. ఈ నూనెలో మనం ఈ గారెలు అనేది వేసుకొని 2 నిమిషాలు అటువైపు 2 నిమిషాలు ఇటువైపు తిప్పుకుంటూ గారెని కాల్చుకుంటే చాలా బాగా కాలి క్రిస్పీగా వస్తాయి. నేను ఈ గారెలు మొత్తం ఈ మాదిరిగా వేయించుకొని ఒక ప్లేట్లో అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఈ గారెల్ని వేడివేడిగా చికెన్ కర్రీతో కానీ చట్నీతో కానీ కాంబినేషన్లో తింటే చాలా రుచికరంగా ఉంటాయి. మీరు నా ఛానల్ని చూస్తున్నారు, కొంతమంది లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. మీరందరూ దయచేసి షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదములు. మరీ ఎక్కువ నూనె పోసుకోకుండా కొద్దిగా అంటే గారెలకి సరిపడేంత నూనె పోసుకొని ఇలా మనం ఈ గారెలు అయితే ఇలా కాల్చుకోవచ్చు. ఇవి మనకి ఇన్స్టెంట్గా అంటే తొందరగా తయారు చేయడానికి ఈ మెథడ్ని నేను ఫాలో అవుతారు. మీరు కూడా అలానే చేసి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మన ఇంటికి అనుకోకుండా గెస్టులు వచ్చినప్పుడు మనం ఈ పద్ధతిలో గారెలు అనేది చేసి పెడితే చాలా మనకి సులువుగా ఉంటుంది. వచ్చిన వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మీరు ఈ మాదిరి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మనకి చిన్న చిన్న టిప్పులతో ఇలా మనం ఈజీగా ఈ మెథడ్లో గారెలు అనేది మనం తయారు చేసుకోవచ్చు. అంటే కొద్దిగా బిగినర్స్ గారెలు కూడా చేయటం తెలియని ఈ కొత్తగా పెళ్ళైన వారు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.